కడప జైల్లో దస్తగిరికి బెదిరింపులపై నేడు విచారణ షురూ కానుంది. వివేక హత్య కేసు అప్రూవర్ దస్తగిరిని జైల్లో బెదిరింపులకు గురి చేసిన ఘటనపై ఎంక్వైరీని వేగవంతం చేరున్నారు. కాసేపట్లో దస్తగిరి విచారణకు హాజరు కానుండగా రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్ శ్రీరామ కోచన్ చేరున్నారు. ఇక అనంతరం జైలు వార్డెన్స్ సిబ్బందిపై కూడా ప్రశ్నల వర్షం కురిపించనున్నారు. 2 రోజుల పాటు విచారణ కొనసాగే అవకాశం ఉంది. ఇక దస్తగిరి ఫిర్యాదుతో 4గురిపై కేసు నమోదు చేశారు పోలీసులు. కడప జైల్లో దస్తగిరికి బెదిరింపులపై నేడు విచారణ షురూ కానుంది. విచారణ సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుదర్శన్ ఫోన్ లైన్ అందిస్తారు. సుదర్శన్, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వివేకానందరెడ్డి హత్య కేసు కొత్త మలుపు తిరిగిందని చెప్పవచ్చు. ఇందులో భాగంగానే గతంలో అప్రూవల్ గా మారి A4 నిందితుడిగా ఉన్నటువంటి దస్తగిరి ఒక కేసులో జైల్లో ఉన్న సందర్భంగా అతన్ని బెదిరించారు అన్న ఆరోపణలపై 4 వ్యక్తులపైన కేసు నమోదైంది. వాళ్ళల్లో ఒకరు అదే వివేకానందరెడ్డి హత్య కేసులో A5 గా ఉన్నటువంటి శివశంకర్ రెడ్డి కొడుకు డాక్టర్ చైతన్యారెడ్డి. ఇతను మెడికల్ క్యాంప్ పేరుతో సెంట్రల్ జైలుకి వెళ్లి దస్తగిరి రిమాండ్ ఖైదీగా ఉన్నప్పుడు బెదిరించాడు అన్నది. అలాగే అప్పటి జైలు సూపరింటెండెంట్ గా ఉన్నటువంటి ప్రకాష్, అలాగే ఎర్రగుంట్ల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైనప్పుడు జమ్మలమడుగు DSPగా ఉన్న నాగరాజు, అక్కడ సిఐగా పనిచేసినటువంటి ఈశ్వరయ్య, ఈ 4 పైన కూడా దస్తగిరి కంప్లైంట్ ఆధారంగా కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఈ రోజు విచారణ జరగబోతుంది. ఈ విచారణలో భాగంగా మొదటి రోజు ఈ రోజు దస్తగిరి విచారణకు హాజరు కాబోతున్నారు. అలాగే గతంలో జైలు సూపరింటెండెంట్ గా పనిచేసినటువంటి ప్రకాష్ తో పాటు అక్కడ కొంతమంది జైలర్స్ ను కూడా ఈ రోజు విచారించే అవకాశం ఉంది. విచారణ అధికారిగా రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్ శ్రీరామ్ ను ప్రభుత్వం నియమించింది. ఆయన మరి కొద్దిసేపట్లో కడప సెంట్రల్ జైలుకు చేరుకొని అక్కడ వీళ్ళను ఈ రోజు విచారించబోతున్నారు. రేపు కూడా విచారణ జరగబోతుంది. రేపు విచారణలో DSPతో పాటు CIని కూడా విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతో పాటు శివశంకర్ రెడ్డి కొడుకు డాక్టర్ చైతన్య రెడ్డిని కూడా విచారించే అవకాశాలు ఉన్నాయి. సుదర్శన్, అయితే జైలు వార్డెన్స్ సిబ్బందిని కూడా విచారించే అవకాశం ఉందా? ఖచ్చితంగా జైల్లోనే బెదిరింపులకు పాల్పడ్డారు అన్న కోణంలో జరిగినటువంటి కేసు కాబట్టి ఎందుకు వీళ్ళు ఎంకరేజ్ చేశారు, జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి దస్తగిరిని బయట వ్యక్తులు వచ్చి బెదిరిస్తూ ఉంటే జైలు సూపరింటెండెంట్ ఏం చేశాడు, జైలర్స్ ఏం చేశారు అన్నది ఆరోపణ. దానికి తోడు అప్పుడు దస్తగిరి బయటకు వచ్చి చెప్పింది టీసీ ఫుటేజ్ కూడా ఉంది. అయితే దానిని తర్వాత ధ్వంసం చేశారు. నన్ను ఖచ్చితంగా జైల్లోకి వచ్చి 25 కోట్లు ఇస్తాము నీకు, నువ్వు అప్పటి CBI విచారణాధికారిగా ఉన్నటువంటి రామ్ సింగ్ ఒత్తిడి నేను అప్రూవల్ గా మారానని చెప్పి నువ్వు వాంగ్మూలం ఇస్తేగినా నీకు 25 కోట్లు ఇస్తామంటూ డాక్టర్ చైతన్య రెడ్డి మెడికల్ క్యాంపు ముసుగులో సెంట్రల్ జైలుకు వచ్చి నన్ను బెదిరించాడు అని అప్పుడు దస్తగిరి చేసినటువంటి ఆరోపణల నేపథ్యంలోనే సెంట్రల్ జైల్లో ఆ రోజు నిజంగానే చైతన్య రెడ్డి వచ్చి దస్తగిరిని బెదిరించాడా అన్న కోణంలో అప్పుడున్నటువంటి సూపరింటెండెంట్ ను జైలు సిబ్బందిని విచారించబోతూ ఉన్నారు. అసలు ఆ రోజు సీసీ ఫుటేజ్ ఏమైంది, దాన్ని ఎందుకు ధ్వంసం చేయాల్సి వచ్చింది, ఇందులో ఎవరి పాత్ర ఎంత ఉంది, అసలు జైలు సూపరింటెండెంట్ వాళ్ళకు ఏ విధంగా సహకరించాడు, ఈ అన్ని కోణాల్లో కూడా విచారణ జరగబోతుంది. ఖచ్చితంగా అది సెంట్రల్ జైల్లో జరిగినటువంటి సంఘటన కాబట్టి అప్పుడు జైలు బాధ్యులుగా ఉన్న వారందరినీ కూడా ఈ రోజు విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సుదర్శన్.